హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సేఫ్ స్టడీ. ఈ వీడియోలో ఎస్ఎస్బి వెటర్నరీ రిక్రూట్మెంట్ 2020 గురించి చెప్తానండి. సో చాలా బెస్ట్ వేకెన్సీ ఇది. సో కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము దీని గురించి. సో ఎలిజిబిలిటీ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, జాబ్ లొకేషన్ ఎక్కడ ఇస్తారు, శాలరీ ఎంత ఉంటుంది, మొత్తం చూద్దాము. సో ఇవి వచ్చేసి కంప్లీట్గా 1522 వేకెన్సీస్ ఉన్నాయండి. అంటే ఇది ఆల్రెడీ సెప్టెంబర్లో రిలీజ్ అయింది అండ్ సెప్టెంబర్లో క్లోజ్ అయిపోయింది నోటిఫికేషన్. సో ఇప్పుడు వచ్చేసి మళ్ళీ వెటర్నరీ రిక్రూట్మెంట్కి ఈ నోటిఫికేషన్ మళ్ళీ రిలీజ్ చేయడం జరిగింది. అంటే వెటర్నరీలో కంప్లీట్గా 161 పోస్ట్స్ కోసం మళ్ళీ లింక్ ఓపెన్ చేయడం జరిగిందండి. సో చూసారు కదా, మెట్రికులేషన్ అంటే 10th పాస్ మాత్రమే అవసరం. సో వెటర్నరీ కదా, హై లెవెల్ పోస్ట్, ఎక్స్పీరియన్స్ అడుగుతారని అసలు అనుకోకండి. ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, జస్ట్ మీరు 10th పాస్ అయ్యి ఉంటే చాలు ఈ ఫామ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అలానే మీరు ఇంతకుముందు వేరే పోస్ట్ ఏదైనా ఆల్రెడీ సెప్టెంబర్లో రిలీజ్ అయిన నోటిఫికేషన్లో మీరు ఏదైనా పోస్ట్కి అప్లై చేసుకొని ఉంటే, అంటే డ్రైవర్కి కానీ కార్పెంటర్కి కానీ ఇలా వేరే ఏదైనా పోస్ట్కి అప్లై చేసుకొని ఉంటే మీరు మళ్ళీ ఈ పోస్ట్కి మార్చుకోవచ్చండి. సో మీరు కట్టే ఫామ్ ఫీజ్ కూడా ఈ పోస్ట్కి షిఫ్ట్ అయిపోతుంది. అంటే వెటర్నరీ పోస్ట్కి కన్వర్ట్ చేస్తారు. అంటే మీరు అప్పుడు డ్రైవర్కి కార్పెంటర్ కానీ అప్లై చేసుకొని ఉంటే మళ్ళీ దీనికోసం అప్లై చేసుకోవాలనుకుంటే మీరు డైరెక్ట్గా అప్లై చేసేసుకోండి దీనికి. సో మీరు అక్కడ కట్టిన ఫామ్ ఫీజు వచ్చేసి దీనికి కన్వర్ట్ చేస్తారు. సో ఏదైనా ఒక్క పోస్ట్కి మాత్రమే అప్లై చేసుకోవచ్చు కాబట్టి మీరు దీనికి కూడా అప్లై చేసుకుంటే మీ ఫీజు అనేది దీనికి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో దీని డీటెయిల్స్ వచ్చేసి పోస్ట్ వచ్చేసి వెటర్నరీ అండి, కానిస్టేబుల్. సో ఆర్గనైజేషన్ వచ్చేసి ఎస్ఎస్బి. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ జస్ట్ 10th పాస్ అయితే చాలు. సైన్స్ ఎలాగో 10thలో ఉంటుంది కాబట్టి ఆ స్ట్రీమే 10th పాస్ అయితే చాలు. సో ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, మీరు 10th పాస్ అయితే ఈ ఫామ్కి అప్లై చేసుకోవచ్చు. అలానే ఫామ్ ఫిల్లింగ్ డేట్ వచ్చేసి నవంబర్ 21 నుంచి డిసెంబర్ 20 దాకా ఉందండి. సో ఇన్ బిట్వీన్ మీరు అప్లై చేసుకోవచ్చు నవంబర్ 21 నుంచి డిసెంబర్ 20 దాకా. అండ్ అప్లికేషన్ ఫీ వచ్చేసి అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకైతే 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ లేదా ఫీమేల్ క్యాండిడేట్స్కి ఫ్రీ అండి. సో ఎలాంటి ఫామ్ ఫీజ్ లేదు. సో యూఆర్ అంటే అన్రిజర్వ్డ్ వాళ్ళకి, ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి మాత్రమే 100 ఫీజు ఉంది మేల్ క్యాండిడేట్స్కి. సో దీని సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే ఇందులో కంప్లీట్గా 3 స్టేజెస్ ఉంటాయండి. సో పిఎస్టీ ప్లస్ పీఈటీ ఉంటుంది, అంటే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. సో దీంట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మళ్ళీ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుందండి. స్టేజ్ 2 100 మార్క్స్కి ఉంటుంది అది. సో మళ్ళీ రిటర్న్లో కూడా క్వాలిఫై అయితే స్టేజ్ 3కి ప్రమోట్ అవుతారు. స్టేజ్ 3లో వచ్చేసి ట్రేడ్ టెస్ట్ ఉంటుందండి. సో ట్రేడ్ టెస్ట్ అంటే ఇప్పుడు మీరు వెటర్నరీ సెలెక్ట్ చేసుకున్నారు కదా, సో బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి. సో మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకున్నారో దానికి సంబంధించిన క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది ట్రేడ్ టెస్ట్లో. అంటే వెటర్నరీ సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు దాని గురించి బేసిక్ నాలెడ్జ్, సో సైన్స్ స్ట్రీమ్ గురించి రిలేటెడ్ కాబట్టి సైన్స్ గురించి, యానిమల్స్ గురించి కొంచెం బేసిక్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో ఇది సెలక్షన్ ప్రాసెస్ అండి. సో క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ వచ్చేసి వాళ్ళు కండక్ట్ చేసిన ఎగ్జామ్స్లో ఇప్పుడు ఈ మొత్తం కలిపి యావరేజ్ తీస్తారండి. సో దానికి వాళ్ళు కండక్ట్ చేసిన ఎగ్జామ్స్లో క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ వచ్చేసి జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ లేదా ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్కి 50% మార్క్స్ వచ్చి ఉండాలి. వాళ్ళు కండక్ట్ చేసిన ఎగ్జామ్స్లో 50% క్వాలిఫై అయ్యి ఉండాలి. సో తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 40% వస్తే చాలు. కంప్లీట్ 100%లో 40% వస్తే క్వాలిఫై అయినట్టు. అండ్ అలానే జనరల్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ లేదా ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 50% మార్క్స్ రావాలండి. సో దీని శాలరీ వచ్చేసి 21,700 ప్లస్ అలవెన్సెస్ ఉంటాయండి. 21,700 నుంచి 69,100 దాకా దీని శాలరీ ఉంటుంది, ప్లస్ అలవెన్సెస్ ఉంటాయి. సో వాళ్ళకి గవర్నమెంట్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ఇవ్వడం జరుగుతుంది. అలానే ఏజ్ రిలాక్సేషన్ ఉందండి, అకార్డింగ్ టు కాస్ట్ని బట్టి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలవెన్సెస్ ఉంటాయి, ఫ్రీ రేషన్ ఉంటుంది, హౌస్ రెంట్ అలా ఉంటుంది. సో జాబ్ లొకేషన్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా ఉంటుందండి, ఎక్కడైనా ఉంటుంది జాబ్ లొకేషన్. సో ఇదండి ఈ వీడియో గురించి. మంచి నోటిఫికేషన్ మళ్ళీ రీఓపెన్ చేశారు, సో మిస్ చేసుకోకండి ఛాన్స్. సో ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, జస్ట్ మీరు 10th పాస్ అయితే అప్లై చేసుకుంటే చాలు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సేఫ్ స్టడీ. థ్యాంక్ యూ.